నమస్తే, వెల్కమ్ టు లియో. గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి యొక్క వైసీపీ ప్రభుత్వం అండ్ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ముందస్తు బెయిల్లకు కొంతమంది, లేదా కోర్టులే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టుకి చెప్పి వెళ్ళాలంటున్నటువంటి ఒక ఆదేశాలు కావచ్చు. వీటిని ఎలా చూడాలి? అయితే చాలా కాలం తర్వాత అవినాష్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చారు. మొత్తానికి వివేకానంద రెడ్డి కేసు కూడా కొంచెం ఒక స్టెప్ వేయబోతున్న సంగతి అయితే అర్థమవుతుంది. అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. వివేకానంద గారి హత్య కేసులో ఏం జరిగిందనేది పూర్తిగా కులంకషంగా వివేకం అనే సినిమా ద్వారా అందరు చూసేశారు. అయితే దీన్ని కూడా సిబిఐ ఏదైతే గూగుల్ టేక్అవుట్స్ నుంచి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వివరంగా తీసిపెట్టింది. A8 అవినాష్ రెడ్డి దాకా అరెస్టుల దాకా పర్వం అయితే మొదలైంది. అయితే ఏదో మళ్ళీ బెయిల్లో వచ్చాడని చెప్పి అయితే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డికి కూడా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే కోర్టుకి చెప్పే వెళ్ళాలి అంటే జగన్కి పట్టిన గతే మనకు పట్టిందన్న సంగతి అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది అవినాష్ రెడ్డి పరిస్థితి? అయితే ఈ వైసీపీకి సంబంధించిన కేసులు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. సో మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏంటిది, అవినాష్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా 2019లో జరిగిన ఒక హత్య ఏదైతే ఉందో, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య 6 ఏళ్ళు ఆల్మోస్ట్ అవుతుందండి. జూన్ 13 నుంచి తీసుకుంటే కూడా 3 నెలలు 4 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. అంతకుముందు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం నిద్రపోయింది. కాబట్టి 5 ఏళ్ళు ఒక బాబాయ్ హత్యని జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఛేదించలేకపోయాడు. మొత్తం వ్యవస్థ అంతా ఆయన చేతుల్లో ఉంది. అది ఒక రోజు కాదు, ఒక వారం రోజులు 10 రోజుల్లో తేలాల్సిన విషయాన్ని ఇలా సాగదీసి ఒక సీరియల్ కూడా ఇలా సాగదు చెప్పాలంటే. ఇన్ని సంవత్సరాలు 2 ఆడపిల్లలు దానికోసం బాధపడ్డారు. ఒక భార్య, ఆయన భార్య కూడా బాధపడ్డారు. ముఖ్యంగా సునీత గారు ఎన్నిసార్లు ఆవిడ అన్నా చూడన్నా చెయ్యన్నా బతిమాలకుంది ఆవిడ. అయితే పట్టించుకోకుండా వాళ్ళ మీద నిందలేసి వాళ్ళకి పసుపు రంగు అంటగట్టి, అంటే పసుపు రంగు అనేది ఒక శుభకార్యానికి వాడే రంగు. ఒక పార్టీకి ఉంటే ఉండనివ్వండి, పార్టీ రంగులు ఉంటాయండి. కానీ పార్టీ రంగును తీసుకెళ్ళి మన నిత్య వాడకల్లో వాడుకునేదానికి ఆపాదించద్దు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడికి రాలా. ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. అందుకే ఒక రంగు తీసుకెళ్ళి చెల్లెలికి అంటగట్టి చెల్లెల్ని చాలా నీచంగా మాట్లాడి, అంటే వైసీపీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పదవి కోసం చెల్లెళ్ళని కూడా బజార్లో పెడతాడు అనేది అందరికీ అర్థమైంది. అయితే 2019లో జరిగిన హత్య, అదే హత్య ద్వారా ఆయన సీఎంగా కూర్చున్న సంగతి అందరికీ తెలిసిందే. అది కూడా వైఎస్ సునీత గారు కూడా చెప్పడం ఏంటి అంటే, ఖచ్చితంగా మా నాన్న రక్తపు కుర్చీల మీద కూర్చున్నావు అని చెప్పేసి కూడా మాట్లాడింది. సో 5 ఏళ్లలో ఎందుకు న్యాయం చేయలేకపోయాడు సొంత కుటుంబానికి అంటే, అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా చెప్తుంది ఏంటి అంటే, హత్యలో ఖచ్చితంగా జగన్ ఉన్నాడు, జగనే చేయించాడనేది కూడా బయటపడతాయి కాబట్టే ఇదంతా జరిగిందా అని చెప్పేసి అయితే అంటారు. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, ఏదైతే ప్రతిదానికి హెలికాప్టర్స్లో కావచ్చు లేకపోతే ఏరోప్లేన్లో వెళ్ళేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య జరిగిందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా చాలా సుదీర్ఘంగా చాలా సునాయాసంగా కారులో రావడాన్ని ఎలా చూడాలి అంటే, సాయంత్రానికి చేరుకున్నాడు. ఇప్పుడు చూసుకుంటే పిన్నెల రామకృష్ణ రెడ్డి కావచ్చు, మిగతా ఎవరి దగ్గరికైనా సరే హెలికాప్టర్లు వెళ్తున్నారు. ఆ రోజు ఇది కూడా ఒక ప్రణాళికనే అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నది కరెక్ట్. అక్కడ స్కెచ్ వేసింది ఆయనే, వేయించింది ఆయనే, చేయించింది ఆయనే. కాబట్టి ఆల్రెడీ అవినాష్ రెడ్డి దగ్గరుండి రక్తపు మరకలు తుడిపించాడు కాబట్టి ఆయన నిశ్చింతగా వెళ్ళాడు కారులో. నీకు అర్థమైందా? అక్కడ తన మనిషి ఉన్నాడు, తన తమ్ముడు ఉన్నాడు, ఉండి మొత్తం జరిగిందంతా పిక్చరైజేషన్ ఎప్పటికప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు ఇక్కడ స్కెచ్ వేసింది ఎవరు, అక్కడంతా అమలు చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే. కాబట్టి చేసిన వాడు సొంత తమ్ముడు వరుస కాబట్టి ఆయన బాధ లేకపోయింది, కూల్గా వెళ్ళాడు. అక్కడ ఏమి ఎవిడెన్స్లు దొరకవులే, ఇంకంతా అయిపోయింది, సరే గుండెపోటు అని చెప్పారు కదా, అందుకని ఆయన కూల్గా వెళ్ళాడు. వేరే పిన్నెల్లి వెళ్ళాలి, హెలికాప్టర్లో వెళ్ళకపోతే పిన్నెల్లి నోరు విప్పితే డిఫరెన్స్ అది. మీకు ఇక్కడ పిన్నెల్లి నోరు విప్పితే ఈయనకి ఫ్యూచర్ లేదు, నందిగం సురేష్ నోరు విప్పితే ఫ్యూచర్ లేదు. అందుకని ఆగమేఘాల మీద వెళ్తాడు.
అయితే అక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఏదైతే పొద్దున్నే గుండెపోటు అంటూ విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన వాంగ్మూలం కూడా ఇప్పటిదాకా తీసుకోలేదు. ఆయనది తీసుకోవాలని చెప్పి ఒకటి, పొద్దున గుండెపోటు తర్వాత సునీత గారు వచ్చిన తర్వాత అనుమానాస్పదంగా ఉన్నందుకు ఏదైతే పోస్ట్మార్టం జరిపించడం కావచ్చు, జరిపిన తర్వాత ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పి డిక్లేర్ కావడం కావచ్చు. సో ఈ అన్ని అంశాలు ఖచ్చితంగా ఏమొస్తుందో అనేది పూర్తిగా సుదీర్ఘంగా చూసి వెయిట్ చేసి తీసుకున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం పొద్దున్నుంచి ఆయనకి అంతా అప్డేట్ వెళ్ళిందండి. 4 o'clockకి ఫోన్ వెళ్ళగానే ఆయనకు ఫోన్ ఉండదు కదా, పాపం భారతీరెడ్డి గారికి వెళ్ళి ఉంటుంది. ఆవిడ గుండెపోటు అని చెప్పించారో మనకి ఎవరు చెప్పారో మనకు తెలియదు. గుండెపోటు అనేది మనం సాక్షిలో విన్నాం అందరం కూడా. అది జరిగాక నెక్స్ట్ స్కెచ్ ఏం చేయాలి, ఎందుకంటే సునీత వచ్చాక సీన్ మారిపోయింది. సునీతకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఆవిడ కాదు మా నాన్నది సహజ మరణం కాదు అని ఆవిడ ఎప్పుడైతే అన్నారో అప్పుడు మొత్తం మారిపోయింది. వీళ్ళు ఊహించలేదు అది. ఒకవేళ నిజంగా వైఎస్ సునీత గారు డాక్టర్ కాకపోయి ఉంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ డాక్టర్ కాబట్టి కుట్లేసినటువంటి ఒక ఏదైతే ఆ శవాన్ని చూడడంతో ఆవిడ గుర్తుపట్టింది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద కేసు అయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అండి, కరెక్ట్ అది. ఎందుకంటే ఆవిడ సరైన డాక్టర్ కాబట్టి అదే మామూలుగా ఆవిడ ఏదో ఏ సైన్స్ చదువుకోకుండా ఏ ఆర్ట్స్ ఇంకేదో చదువుకుని ఉంటే మేబీ ఆవిడ గుర్తించలేకపోవచ్చు. అందులో ఇంకొకటి అక్కడ 2 విషయాలండి. తప్పులు ఎట్లా జరుగుతాయంటే మీకు ఇప్పుడు వాళ్ళు హడావిడిగా చేశారు కదా ఈ పని, అంటే వాళ్ళకి భయం వేసింది చెప్పాలంటే. ఆ భయంలో తప్పులు చేస్తాడు మనిషి. ఎవరిని తీసుకొచ్చాడో, ఎవరి చేత కుట్లు వేయించాడో, వాడు ఏమైనా ఆర్ఎంపీ డాక్టరో, వాడు అరకొరగా వేసాడో, చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక డిటెక్టివ్ స్టోరీ లాగా మనం దీన్ని అనుకోవచ్చు. సో అలా తప్పిదాలు జరగడంలో ఇప్పుడు ఎప్పుడైతే స్కల్ బయటకు వచ్చిందని కదా మనం విన్నాము, స్కల్ బయటకు వచ్చినప్పుడు న్యాచురల్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనిషికి కుట్లేసినప్పుడు అసహజంగా ఉంటుంది అది. అలాంటప్పుడు వెంటనే ఇప్పుడు గుర్తించటం వల్ల మొత్తం సీన్ మారిపోయి మొత్తం అక్కడ లైవ్ వెళ్తుంది కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఆయన నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకుని ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకున్నాక వచ్చి ఆయన మీరు చెప్పినట్టుగా తన స్టేట్మెంట్ తను అప్పుడు ఇచ్చాడు. అంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటుకి మారింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసు ఇప్పటిదాకా వచ్చింది, కానీ 5 ఏళ్లలో ఎటువంటి విచారణ జరిగినా సరే దానికి ఎటువంటి ఒక అరెస్టులు ఏ 8 దాకా వచ్చి అయిపోయింది. ఏ 8 తర్వాత కూడా ఏ 9 అండ్ 8, 10 దాకా కూడా కొనసాగబోతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా విచారణకు కొంతమంది పిలవబోతున్నారనే సంగతి అయితే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ సునీత గారు ఒక 2 సార్లు కలవడం అయితే, ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే తెలంగాణ కోర్టు నుంచి వచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో మీరు బయటికి వెళ్తే ఖచ్చితంగా కోర్టుకి చెప్పి వెళ్ళాలని, ఇప్పుడు ఉచ్చు బిగసకపోతుందా జగన్కి, భారతికి, అవినాష్కి అంటే ఏమంటారు? కరెక్ట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి లేదు, మొన్న వెళ్ళి సాధారణ పాస్పోర్ట్కి తెచ్చుకున్నాడు. కానీ 20,000 పూచీకత్తులో తన మీద ఒక కేసు ఉండడంతో దానికి వెళ్ళి కట్టడానికి నామోషి పడి మొత్తానికి లండన్ వెళ్ళలేదు. ఎవరికి నష్టం? చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? నీకే నష్టం. కాబట్టి ఇవాళ అదే కోవలోకి అవినాష్ రెడ్డి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇవాళ తెలంగాణ కోర్టు క్లియర్గా చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మా దృష్టికి రావాలి, మాకు చెప్పకుండా నువ్వు అడుగు వేయడానికి వీల్లేదు, నువ్వు వేరే దేశానికి పారిపోవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పింది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఉచ్చు బిగుస్తోంది కాబట్టి, అంటే అందరూ అనుకోవచ్చు ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, ఇంకా కదలిక లేదా అంటే 5 ఏళ్ళు 5.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అది అలా నిర్లిప్తంగా ఉండిపోయింది ఆ కేసు, ఎటువంటి కదలిక లేకుండా. మరి ఇప్పుడు కదిల్చాక ఇప్పుడు ఎవిడెన్స్లతో కదల్చాలి కదండి ఏదైనా కూడా. సో కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు తీగ కదిలింది, డొంక కదలాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, 3 నెలలు దాటాక 3.5 నెలలకి కొంచెం మనకి మార్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొక 6 నెలల్లో ఈ కేసు తేలే అవకాశం ఉందని మనకు అనిపిస్తోంది. ఇప్పుడు సునీత గారికి కూడా ఒక భరోసా దొరికినట్టే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మామూలుగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు అది న్యాచురల్ డెత్ అనుకోండి, మనకి బాధ ఉండదు. సర్లే వయసు వచ్చింది, వయసు అయింది, చనిపోయారు అనుకుంటాం. కానీ అన్యాచురల్గా అంటే ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడైతే జరుగుతుందో
అప్పుడు మనకు ఆ వేదన అనేది వర్ణనాతీతం. అవును, ఇక్కడ సునీత గారి వేదన అది, ఆయన భార్య వేదన కూడా అదే. మిగతా విషయాలు మనకు అనవసరం, వ్యక్తిగతాలు. కానీ ఇది ఇంతకాలం ఒక అన్నగారు ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంటే అక్కడే మనకు విషయం అర్థమైపోయింది కదండి. ఇప్పుడు అసలు దొంగలు ఎవరు చేయించారు, ఎందుకు నోరు మూసుకుని తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు అనేది అక్కడే వ్యక్తం అయిపోయింది. కాబట్టి తప్పు చేసింది వాళ్ళే, తప్పించుకోవాలని చూసింది వాళ్ళే, తప్పించాలని చూసింది వాళ్ళే, ఇవాళ తప్పుకోలేక పట్టుబడుతున్నది వాళ్ళే. కాబట్టి ఇవాళ అవినాష్తో మొదలైందండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి తను చేసుకున్న కేసులకి తను ఇరుక్కున్నాడు, ఇవాళ ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు. మరోపక్క సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు, మరోపక్క ధర్మారెడ్డి ఏమయ్యాడో తెలియదు. అంటే వైసీపీ వాళ్ళు ఈరోజు కేసుల ఉచ్చులో బిగుసుకుని ఉన్నారు. ఇక్కడ ఇంకొక పక్క బాబయ్య హత్య కేసులో ఈ గొడ్డలిపోటులో వాళ్ళు వేటులో, లేకపోతే ఇప్పుడు వాళ్ళ మీద వేటు పడబోతోంది. కాబట్టి ఎటు చూసుకున్నా అవినాష్ రెడ్డి ఆ రోజు అంటే సిబిఐని కూడా కంట్రోల్ చేయగలిగాడు, సిబిఐ మీద ఎదురు కేసు పెట్టగలిగాడు. అంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా చచ్చిన పావుల్లాగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏదైతే ఉందో ఇది చాలా మంచి పరిణామం అండి. సాధ్యమైనంత తొందరగా ఓ పక్క లడ్డూ కేసు ఫాస్ట్గా అవ్వాలి, మరో పక్క కల్తీ ఏంటి అనేది, నెయ్యి కల్తీ అనేది, మరో పక్క ఇవాళ బాబాయ్ హత్య కేసు ఏదైతే ఉందో ఇది ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ అయింది. కాబట్టి దీనికి త్వరలో ఒక ముగింపు రావాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం మేడం, మొత్తానికి ఓ పక్కన అవినాష్తో పాటు జగన్కి, ఇంకో పక్క లడ్డు వివాదంలో పూర్తి వైసీపీ పూర్తిగా వాళ్ళకి మూడిందని అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.